పొద్దు మీ నాయన ఏమో ఉండి పర్మనెంట్గా బాడికి వస్తున్నారా యాడ్ చేంజ్ అయ్యేది కాన్సెప్ట్లో ఇచ్చిండేది లిఫ్ట్ ఉండే ఆప్షన్ ఉచ్చుకో ఇంకోసారి ఉచ్చుకో అదే లిఫ్ట్ ఉండే కదా ఆ ధైర్యం పై ఇచ్చే లిఫ్ట్ ఉండే కదా సరే ఈడు ఒకడే ఉంటాడు అని చెప్పి ఇచ్చింది మేము వద్దు అంటే మా మాట ఇంట్లో అన్నదమ్ముల మాట కొడుకుల మాట కింద పట్టేసుకున్నట్లే పైన వేసుకో చేసుకో అప్పుడప్పుడు ఖాళీ అవుతా ఉంటే మీకు పైన రామాయణము వచ్చేది పోయేది అడ్వాన్స్ తిప్పేది వేసేది ఆ కాలంలో ఎప్పుడు ఇక్కడ 2-3 లక్షలు వస్తూ ఉండే మా ఎప్పుడు దాన్ని తలకేసుకుని విడిచి 6 నెలలు గాడి ఇచ్చి పోతా ఉంటుంది కదా ఆ బేజార్ కింద చేసా మా ఎప్పుడో సవాసమే ఆ వేరే పర్మనెంట్ గుండు కానీ అవును బాగా లాస్ట్ కలెక్షన్ అయినా లేదా ఇచ్చిన లేదా అదే అదే కేసు నడుస్తాడు ఇంకా నడుస్తుంది బాటిది అయ్యో 70 లక్షలు కావాలి ఒక ఖాళీ చేపించేది ఇంట్లో పోయింది బాడికి అంటే కొంచెం జప్తీ చేస్తారు కదా ఉండేదంతా ఆస్తి జప్తీ చేస్తారు లేకుంటే లో ఎక్కేస్తారు 2 లాట్ డిసైడ్ అవుతుంది వస్తాం నీళ్ళంతా వస్తామండి దిగుపై స్టోర్ కావాలండి చెప్తాను 5 నిమిషాల్లో తెలిసిపోతుంది రిజల్ట్ ఇదంతా ఒక సీడీ ఇది కావాలి ఇస్తాం ఏం తొందర ఏముందంటే కాపీ ఇప్పుడే పంపిస్తాను అన్న తమ్ముళ్ళు ఉన్నారు అందరికి చూపించాలి కదా అది రిపోర్ట్ కావాలి లాస్ట్ టైం ఏమీ లేదు కదా ఇప్పుడు ఇస్తాను అంతా ఇస్తాను ఇప్పుడు లాస్ట్ టైం ఏమి ఉండలేక ఇచ్చాను బండవాడు మేము ఉండలేదు ఇట్లే కాంక్రీట్ పోయిండేది అంతా సైడ్ ఒక సైడ్ నీళ్ళు దిగిండేది కదా అదంతా ఆ మార్క్ ఈ మార్క్ తెలుసు ఉండు ఎన్నడేది చూడు తొంభై చూడు ఇదంతా నీళ్ళేనా 390 స్టాక్ అయింది లాస్ట్ టైం అంతా ఏమి ఉండలే కదా ఎన్నడేది చూడు అది ఇంకా అదో సన్న బొక్కన పడుతుంది అక్కడ 10 స్టాక్ అయింది అంతే లాస్ట్ టైం అది కూడా లేదు 410 అంటే లేదు 390 ఓకే హలో बोलो फोटो एक पेंडिंग है ना नहीं वो भेज देगा एक आधा घंटा घर में जाकर भेज देगा ठीक है अभी 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 अभी
ఇంత కాంక్రీట్ స్టాక్ చేస్తే ఇప్పుడు 10 అడుగులు లాక్ అయింది ఆల్మోస్ట్ కాంక్రీట్ 10 లాక్ అయింది 10 అడుగులు నీళ్ళు తీసింది అంతే 390 ఎంత నీళ్ళు ఎత్తు పైకి ఎత్తు 20 అడుగులు ఉంది పైకి ఎత్తు లేదు 20 అడుగులు లేదు ఎత్తు చూస్తాం 410 టోటల్ అంతే ఎండు ఎత్తు పైకి ఎత్తు స్టాక్ మోటార్ ఇండెక్స్ అల్లలే ఎత్తు లాస్ట్ టైం నీళ్ళు వేస్తే ఒక చెంబు కూడా ముడకలే కదా అవుట్ పోలేదు చెంబు కూడా ఒక చెంబు నీళ్ళు కూడా ఉండలే ఇప్పుడు కాంక్రీట్ వేసిందని కడిగి ఎన్నడలు మునిగింది చెప్తాను అంతే ఇంత నీళ్ళు ఇంత ఏంటో చాలు ఏంటి చల్లలే నీళ్ళు వస్తుంది కింద చూడు బ్లాక్ అవుతలే పోతాను తీర్చుకొని పోతాను ఇంకా దానికి ఏం చేసేది మోస్ట్ ఇంకా చాలా కాంక్రీట్ వేసి ఇలా అప్పుడు నుంచి చెప్పి చేయలేదు డౌట్ అయ్యింది 10 బ్యాగులు అయినా ఇంకా 10 బ్యాగులు వేస్తే నిల్చొని నిలిచాలి ఇప్పుడు ఇంతకే నీళ్ళలా మొన్న వేసి 4 బ్యాగులకి ఏం లేదా ఇప్పుడు 4 బ్యాగులు అంతే కంపెనీ కూడా 8 అడుగులు 10 అడుగులు లాక్ అయింది టోటల్గా 10 అడుగులు అంటే చూడు ఈ ఇంకా కాంక్రీట్ వేస్తే కూడా నీళ్ళు దాంట్లో ఇంకా ఇడుచుకోపోతాడు లెక్కేసుకో దాంట్లో అర్థం వేస్తే బ్లాక్ అయిపోతుంది వేడిల కంటే దాంట్లో అర్థం వేస్తే బ్లాక్ అయిపోతుంది నిలిచాలి నీళ్ళు కింద గ్యాప్లోకి ఈడ్చుకొని పోతానే ఉంది అంతటి తెలుసు స్టాప్ ವಿಷಯ ಏನಿತ್ತು 300 ಅದೇ 85 ಬಂದಿದೆ 85 ನೀರು ಸ್ಟಾರ್ಟು 390 ನೀರು ಸ್ಟಾರ್ಟು 410 ಎಂಡು 20 అడుగులు వచ్చాను 15 అడుగులు నేను అది సన్న బొక్క వస్తుంది అయ్యే 19% ఓవర్ అయ్యేది అదే దీని ఏంటంటే 10 బ్యాగులు వేయాలి 10 బ్యాగులు వేస్తే ఆల్మోస్ట్ 20 అడుగులు క్లోజ్ అయిపోతుంది ఆ మిడుకు అప్పుడు ప్రెషర్ నిలుస్తుంది ఇంతకే నిలవలసిండే అన్నా కరెక్ట్ ఉన్న ఆప్షన్ అంటే బోర్వెల్ అంతే ఇంకేం లాస్ట్ స్టౌన్లో కొట్టించాడు అంతే లేదన్న ఎవరు అంత బడ్జెట్లు లేవంటారా బడ్జెట్లు దానికే ఏమనుకుంటున్నా ఇప్పుడు దీంట్లో నీళ్ళు స్టాక్ అంటే ఏమైనా పనికొచ్చిందే నీళ్ళు అయితే వస్తుండదు చూడ నీళ్ళైతే కాలేజ్ నీళ్ళు వస్తుండదు 24 hours వేసి పొద్దున్నకి ఎంత నీళ్ళు స్టాక్ కావాల్సిండే భయంకర నీళ్ళు స్టాక్ కావాల్సిండే దీన్ని నిలిసరే లేదు అది ఇంకో అదే వేస్ట్ చేసేయాలి అంతే ಬೇಬಿ ಜಲ್ದಿ 7 ಬ್ಯಾಗ್ಲು ನೆಕ್ಸ್ಟ್ 10 ಬ್ಯಾಗ್ಲು వేస్తే ఆవిడేమైతుంది 20 గంటలు మూసుకొని ఆవిడేమో నిలుస్తుంది నీళ్ళు అప్పుడు వచ్చి నీళ్ళ కెమెరా మునుకుతానే ఉండలేదు నీళ్ళ కెమెరా మునుకుతాను అంత నీళ్ళు ఉండే ఇప్పుడు 20 అడుగులు నీళ్ళు ఉండేది 10 అడుగులకి 20 అడుగులు ఇప్పుడు 10 అడుగులు ఏంటి మోటార్కి చల్లలేదు ఇంకోటి ఎడనా ఒక తూటు ఉంటే బాటమ్ లెవెల్ ఇంకా 410 అడుగులు ఉంది కదా అడక్క పక్కన 15 అడుగులు అది ఒక తూటు ఉంటే ఆ తూటులో వెళ్ళిపోతుంది అర్థమైందా ఆ తూటు ఉంటే కూడా తెలిసలే దానికి అక్కడ ఆడిగా పైన రిలీజ్ అయ్యింది కింద బ్లాక్ అయిందో అక్కడ కింద నిలిపోతుందో ఆ సైడ్లో నిలిపోతుందో తెల్ల ఆడిపోతుందో తెల్ల ఇప్పుడు ఏదైనా సన్ను ఒక తూటున తూటులో వెళ్ళిపోతుంది దానికి బ్లాక్ చేయాలి హలో జల్దీ కావాలా ఇసుకోవాలి 10 మూట్లు సిమెంట్ జాస్తి కూర్చొని నీళ్ళు 20 అడుగులు స్టోరేజ్ అయిందంటే అదే 20 ఏం లేవు నీళ్ళకి 20 స్టోరేజ్ అయింది ఆ రోజు ఇది కూడా ఉండలేదు కదా ఇది ఉండలే ಅವ್ರ ఇంత ఉండే ಅವ್ರ ಕ್ಯಾಮ್ರಾ ಜಸ್ಟ್ ಮುಡಿಗಿಲೇಸ್ಕೊಂಡೆ ಅಂತ ఇప్పుడు 20 అడిగింది కాంక్రీట్ అయితే 20 స్టోరేజ్ అయింది అది ఏదైనా చిన్న హోల్ ఉంటాను ఇంకో 25 అడుగుల ఏమైనా వెళ్ళిపోతుంది దానికి ఒక లైట్ వేసేది దానికి 5 బ్యాగులు ఇది 5 బ్యాగులు అది వేసి సరిపోతుంది ఏమో చూస్తాను అట్లే సార్ వేరే ఆప్షన్ అయితే ఒక 5 బ్యాగులు 6 బ్యాగులు చెప్పండి పట్టండి జల్లి ఒక 6 బ్యాగులు అది ఒక డస్ట్ ఒక 6 బ్యాగులు సిమెంట్ ఒక 3 బ్యాగులు 4 బ్యాగులు తిప్పండి అసలు సిమెంట్ కూడా సెట్ అయిపోయింది గట్టిగా ఏం సిమెంట్ స్ట్రాంగ్ వేస్తే అంతే గట్టిగా సెట్ అవుతుంది లేదు దీనిలో రీబోర్ చేసేయగల మన ఆప్షన్ అది ఇది గోడ కొట్టేస్తాం అదేం తొందరలే కొట్టేస్తాను చేపిస్తాం అదేం తొందరలే ఇది మాదే గోడ కదా అవును గోడ కట్టిండేది
లారీ వచ్చిండలేదన్నా హలో అవును వేరేది వచ్చింది అబ్బో హలో అవునా మామూలు ఇదే కొన్నారు పెద్ద లారీ వెళ్ళారు అవునా ఇది స్టాండ్ వేసింది ఆవిడ ఈ బోర్డు ఉండలేదు అంత అయ్యో అన్నా డ్రై ప్యాడ్లో వేసినావు 400 లాస్ట్ డ్రై ప్యాడ్ వస్తుంది డ్రై ప్యాడ్ తెలుసు తెలుసు చూపిస్తాను గిరీష్ మాట ఇదే దేశపు వాడు మాట ముందు బీబీఎంపీకే పోతారు వాడు మా వాడు ఉండడు కదనా మా వాడు లాస్ట్ ముందు ఏమే చెప్పు బోర్ వద్దురా బీబీఎంపీకి పోతాం అంటాడు మాకి కూడా ఇదే నీళ్ళు ఉంది దానికి దీనికి వేరే ఆప్షన్ లే వాడు మాట అక్కడ పోతా ఇక్కడ పో అదే కలిసి చెప్పి వడ్లా వాడు అట్లా ఇది రైట్ రౌండ్ 5 అడుగులు కావాలి ఒక పక్క 5 అంటే గ్యాప్ సెట్టింగ్ 6 అడుగులు కావాలి ఒక పక్క 6 అడుగులు కావాలి దాంట్లో పోయితే 405 అడుగులు అంతే దీని కెపాసిటీ లో ప్రెషర్ అంతా అది దీన్ని ఇంకంటే నెక్స్ట్ రోబో వస్తుంది చూపిస్తున్నాడు మీకేస్తుంది కదా మీకేసిన రోబో అంటే చూపిస్తున్నాడు మీకే రోబో ఏం చూద్దాం మాది జాగా ఉంది కొట్టేసి పారేసి వాడు ఏమో అడిగాలి అంగోడు ఆమె కట్టిస్తే అవుతుంది కాబట్టి చూద్దాం పోరంత అవుతుంది ఆమె కట్టిస్తే మొగ్గోడు కడితే పోతుంది ఈ మిషన్ కూకోనగా ఈ మిషన్ కూకుంటే 1000 ఎత్తు కావాలని పరవచ్చు వ్యాక్యూమ్ చూపిస్తాను ఓమ్ని గాడి ఎంత వస్తుంది ఓమ్ని గాడికినా ఇంకో గాడి అడిగి ఎక్స్ట్రా వస్తుంది అన్ని పక్కల రైట్ రౌండ్ ముందరికి ఎనికి అన్ని పక్కలకు ఒక గాడి ఎక్స్ట్రా వస్తుంది ఆ గాడిలో వస్తే పని అవుతుంది ఇటు రైట్ రౌండ్ 11 అడిలు లైట్ చేయాలి ఇప్పుడు 9 అడిలు ఉంది నేను 5.5 అడి ఉన్నాను నేను ఇక్కడికి 5.5 అడి నేను దీన్ని ఒక టేప్ చూసి లేదు చూస్తేనే తెలిసిపోతుంది 9 అడిలో వచ్చేది 9 అడిలు ఉంది ఇంక 2 అడిలు డౌన్ చేయాలి 2 అడిలు డౌన్ చేయాలా ఈ గోడ కొట్టాలా ఆ గోడ కొట్టాలా ఆ దాంట్లో పిల్లర్ ఉందో ఎట్లా తెలియదు కదా ఇదంతా పిల్లర్ ఇది పిల్లర్ పిల్లర్ ఉంటే ఈ బకెట్ ఇట్లా క్రాస్ సెట్ చేయాలి ఎట్లా దీంట్లోనే పిల్లర్ ఉందో తెలియదే లేదు దీనిలో పిల్లర్ లేదు పక్క ఈ వీడి మాత్రం వాడు మాత్రం పిల్లరు జాగ్రత్త చూస్తాం ఇది పిల్లర్ ఇది పిల్లర్ పిల్లర్ అది పిల్లర్ లేదు ఇది పిల్లర్ ఆడ చేయనికే తెలుస్తుంది వీడ రెట్టు ఒకేవాళ్ళని పిల్లర్ చూడ ఇట్లా క్రాస్గా బండి పెట్టి సెట్ చేసి రోబోట్ చేయొచ్చు అయితే రేట్ చాలా అవుతుంది రోబో 1 to డబల్ అవుతుంది అవునా రోబో 1 to డబల్ చార్జ్ ఇది 5 అడుగులు పెట్టు ఇది 5 అడుగులు పెట్టు 1 to డబల్ రేట్ అది ఇప్పుడు దానికి 4 లక్షలు అయితే దీనికి 8 లక్షలు అయింది డబల్ రేట్ ఇది ఏంటిరా అంటే అది 20 అడుగులు పెట్టు అది వచ్చేసి నీకు 1200 అడుగులు ఒక దినంలో అయిపోతుంది 5 గంటలకు 6 గంటలకు స్టార్ట్ చేస్తే 6 గంటలకు అయిపోతుంది 6 గంటలకు 8 గంటల లోపల అయిపోతుంది ఇది 1200 కొట్టాలంటే 3 నెలలు కావాలి 3 నెలలు అయిపోతుంది కొట్టాలి ఒక దినానికి 300 అడుగులు 400 అడుగులు లాస్ట్ అంతే కొట్టేకే ఇది సేమ్ డీజిల్ రెండుకిను డీజిల్ రెండుకి సేమ్ ఒకే మిషనే అంతే పారు ఏంటంటే అది మొత్తం ఆటోమేటిక్ ఎంత అట్లా సరని పెట్టుకుంటే అట్లా సర అని పోతా ఉంది ఇది ఎంత మనుషులు ఎత్తుకొని చెప్పడానికి కొట్టాల జాగా ఎక్కడ ఇంకా చాలా లేట్ అవుతుంది వాళ్ళు ఎత్తుకొని వచ్చి భుజం పెట్టుకొని వచ్చి లోడ్ చేయాలి వాళ్ళు ఎంత లోడ్ చేస్తే అంత లేట్ అవుతుంది అది అవి ఒక్కొక్క బిట్కి టైట్ చేయాలి ఆ చేయిలో దాంట్లో అట్లా కాదు సెన్సార్ ఫుల్ సర్రా అంత మిషన్లో టైట్ చేసుకోవడానికి సర్రా అని పోతుంటుంది అడి ఎంత ఉంది రోబో స్టార్టింగ్ 400 పైన దాటితే 600 రూపాయలు దగ్గర సరే రోబో ఫుల్ కాస్ట్లీ దాంట్లో రేట్ ఏముందో 2 times ఇంకా 100 రూపాయలు ఎక్స్ట్రా పడుతుంది రోబో అంతా కాస్ట్లీ అవుతుంది రోబో అంతా ఊరికి వేస్ట్ బయట కొట్టేసేది బెస్ట్ బయట కొట్టేసి ఎవరు తలకైనా కూడా ఇంకొకసారి ట్రై చేస్తాం అదే చెప్తూ కదా